జీకే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. సంక్షేమము అభివృద్ధి మా జెండా అని కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం రామ్ నగర్ పెరుగుపాళ్యం పర్లచేడు బుడ్డయ్యదొడ్డి పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం అభివృద్ధి కొరకు కలిసి సమన్వయంతో పనిచేస్తామని, మా ఇద్దరి అజెండా సంక్షేమం అభివృద్ధి మాత్రమే అని తెలియజేశారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి సురేంద్రబాబు సమాజానికి దూరంగా ఊరి బయట డేరా వేసుకుని అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా డేరా బాబా అవతారం ఎత్తారని, ఇటువంటి వారిని సమయస్ఫూర్తితో ఓడించి ఇంటికి పంపవలసిందిగా తెలియజేశారు. కావున సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే అవినీతి మరకలు లేని మేమిద్దరం బాధ్యతగా కళ్యాణదుర్గం ప్రజల కోసం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడునేడు, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత వంటి అంశాలలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు పరిపాలన అందించడమే మా లక్ష్యం అని తెలియజేశారు. అలాగే మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరలా ముఖ్యమంత్రి చేసుకుందామని తెలియజేశారు. 58 నెలల పాటు జగనన్న మన కోసం పనిచేశాడు. వాలంటీర్లను పెట్టి మన గడపకు పంపించి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టినటువంటి జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. మన కుటుంబ అవసరాల కోసం నవరత్నాల పేరుతో అనేక రకాలుగా మన కుటుంబానికి ఏ ఒక్క రాజకీయ నాయకుని దగ్గర గాని అధికారి దగ్గర గాని చేయి చార్జీ నాకు ఇది కావాలని అడగకుండా మనకి ఇళ్లకు పంపించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మనం ఖచ్చితంగా మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే 60 నెలల పాటు మన కుటుంబాలు, మన ప్రాంతము, మన పిల్లలు, మన భవిష్యత్తు అందరూ బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ననే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మేనిఫెస్టోలు ఏదో చెప్పి ఆశలు పెట్టి ఓట్లు వేయించుకునే రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోలో 98% హామీలు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అమలు చేసినటువంటి నాయకుడు భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏదో మాయ మాటలు చెప్పి మేనిఫెస్టో పేపర్లకే మాత్రమే పరిమితం చేసి మనం మోసం చేసి ఓట్లు వేయించుకుంటే చేస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లాలి, చెప్పిండే మాట పోగొట్టుకోకూడదనే ఆలోచనతో ఇస్తున్నటువంటి నవరత్నాలకు అదనంగా ఇంకా కొంచెం పెంచి మన కుటుంబ అవసరాలు కొంచెం పెరిగాయి కాబట్టి, ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకా కొంచెం పెంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపదను పేద ప్రజలకు ఇళ్లకు పంపించే దాంట్లో భాగంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం ఇది వస్తుంది, ఈ రకంగా నేను మేలు చేయగలుగుతాను తప్ప అబద్దాలైతే నేను చెప్పను, నేను మీకోసమే పనిచేస్తున్నాను, మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో ఇవ్వడం మనమందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అవతల అబద్ధ ప్రచారాలు చెప్తున్నారు, ఆ అబద్దాల ప్రచారాలను పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు మెరుగైనటువంటి సంక్షేమము, అభివృద్ధి వస్తుందనేది ప్రతి ఒక్కరూ ప్రతి గడపకెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి ఒక్కరిని ఒప్పించి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేయించాల్సిందిగా సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ జరుగుతూ ఉంది. ఈ పోటీల్లో ఒకవైపు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా రంగయ్యను మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు పంపించారు. ఆ రోజు 20 సంవత్సరాల అధికారిగా అవినీతి లేకోకుండా పనిచేసి, నీతిగా పనిచేసి ప్రజలకు సేవ చేసినటువంటి రంగయ్యన్న తర్వాత జగనన్న పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు ఎంపీగా అనంతపురం జిల్లాకు అనేక సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మనకు సేవలు అందించాలి, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉందని చెప్పి రంగయ్యను పంపించాడు. అందుకు మనందరము కూడా రంగయ్యను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. రంగయ్యకు తోడుగా నా గురించి మీకు చెప్పాల్సిన పనిలే, అన్ని విషయాల్లో మీకు తెలుసు. అందుకోసం నేను కూడా జగనన్న పిలుపుతో